జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. ఈరోజు చేసుకోబోయే కర్రీ బేస్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను కడాయిలో. నేను స్పూన్స్తో వేసుకుంటున్నాను కదా, స్పూన్ లెక్క కాకుండా పావు కప్ అనేసి చెప్తున్నా. ఇందులో 6 యాలుకలు, 10 లవంగాలు, 3 అంగుళాల దాల్చిన చెక్క, ఒక 3 వచ్చేసి బిర్యానీ ఆకులు, 10 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 20 గ్రాముల అల్లాన్ని పేస్ట్గా చేసుకొని వేసుకున్నాను. కాస్త అల్లం పచ్చివాసన పోయేటట్టుగా నూనెలో వేగేలాగా కాస్త కలుపుకుంటూ పెట్టుకుంటాము. ఇంకా అల్లం కాస్త పచ్చివాసన పోయింది, కొంచెం వేగింది అన్న తర్వాత ఇందులో ఒక 3 టీ స్పూన్స్ గసగసాలు వేసుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. అవి కొంచెం వేడెక్కిన తర్వాత 1 కేజీ టొమాటోస్, పండిన టొమాటోస్ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్, ఆయిల్ అన్నీ కూడా టొమాటో ముక్కలకంతా పట్టేలాగా కలుపుకుంటున్నా. కొద్దిగా ముక్కలకి అంతటికి కూడా ఆయిల్ అన్నీ కూడా పట్టింది అనుకున్నాక ఉప్పు, పసుపు అయితే వేసుకుంటున్నాము. ఉప్పు అయితే ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనం కర్రీస్ చేసుకునేటప్పుడు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు కదా, అందుకని ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతటా కూడా ఉప్పు, పసుపు పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక పావు గంట అట్లా వదిలేస్తాము. మధ్యలో కలుపుకోవాలి అని చూసుకోవాల్సిన టెన్షన్ అయితే ఏముండదు, ఎందుకంటే టొమాటోస్లోంచి నీరు బయటకు వచ్చేస్తుంది కాబట్టి అడుగు అండడము అలా అయితే ఏముండదు. ఎందుకంటే మనం ఇందులో శనగపప్పు కానీ, జీడిపప్పులు కానీ, కొబ్బరి కానీ వేయలేదు కదా, సో అడుగంటటము అనే ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఒక పావు గంట తర్వాత ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా టొమాటోస్లో నుండి మొత్తం నీరంతా బయటకు వచ్చి ఆ నీరంతా కూడా ఎగిరిపోతుంది అనమాట. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోవాలన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా కూడా చల్లగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇంతకు ముందు జస్ట్ అప్పుడే అల్లం మిక్సీ వేశాను, ఇంకా ఆ జార్లోనే ఇదంతా కూడా తీసుకుంటున్నా, ఈ స్టఫ్ అంతా కూడా గ్రైండ్ చేసుకోవడం కోసము. సో ఇదంతా కూడా ఎంత ఫైన్ పేస్ట్ చేయగలుగుతామో అంత ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అదే కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము ప్యూరీ లాగా చేసుకున్నాం కదా, ప్యూరీ కూడా కాదు, పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా కంప్లీట్గా, అదంతా కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా ఎట్లా అంటే అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి ఆయిల్ అనేది బయటకి వస్తుంది, ఒక ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యేలాగా వస్తుంది అనుకునే స్టేజ్ వరకు కూడా దీన్ని వేపుకోవాలి ఆ నూనెలో. ఇంకా అంతే అండి, అయిపోతుంది. తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. దీన్ని అయితే తెలుసా 6 నెలలు కూడా నిల్వ ఉంచుకుంటారు. ఎట్లా అంటే మనకి ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, అందులో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేస్తే ఇవి కూడా ఐస్ క్యూబ్స్ లాగా గట్టిగా అయిపోతాయి కదా, వాటిని ఒక డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకుంటారు. మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అయితే ఒక 90 డేస్ అయినా కూడా ఉంటుంది అని అంటారు. ఇందులో ఎక్కడ కూడా వాటర్ యాడ్ అవ్వలేదు కదా, టొమాటోస్లో నుండి వచ్చిన వాటరే, అది కూడా కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసాము. ఆ తర్వాత అదంతా మళ్ళీ ఆయిల్లో అంతా కూడా రోస్ట్ అయింది. సో ఇది వచ్చేసి ఎన్ని కర్రీస్లోకైనా వాడుకోవచ్చు. మనం పన్నీర్ గ్రేవీ చేసుకోవాలన్నా, ఇంక ఏ మసాలా కర్రీస్ చేసుకోవాలనుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ కర్రీస్కి ఎంత మనము ఎన్ని స్పూన్స్ ఈ మసాలా వేసుకోవాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో రెసిపీస్ చేసి చూపిస్తాను. మామూలుగా పొటాటో గ్రేవీ చేసుకోవాలి, కుర్మా చేసుకోవాలన్నా, పన్నీర్ చేసుకోవాలన్నా, ఇంకోటి వచ్చేసి మనకి క్యాలీఫ్లవర్ చేసుకోవాలన్నా, ఇట్లాంటి గ్రేవీస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఇది కాంబినేషన్గా సరిపోతుంది. కూరగాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కొంత వేసేసి నీళ్లు పోసేసి ఒక 2 ఉడుకులు ఉడకనిచ్చి ఉప్పు అంతా సరిపోయిందేమో కొంచెం చూసుకొని సెట్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మహానైవేద్యం సమర్పించుకోవాలి అనుకున్నప్పుడు ఆ డిషెస్లో ఇది వేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ మన పర్పస్ కోసం అనమాట. క్విక్గా పని అయిపోవడానికి, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అట్లా క్విక్గా ఏదైనా స్పెషల్ చేసి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ మసాలా అంతా రెడీ అవ్వడానికి టైం టేకింగ్ కదా, అందుకొని ఇది క్విక్గా చేసుకుంటాము. నేనైతే ఇలా బాటిల్లోకి కొంచెం ఎక్స్ట్రా ఉన్నది ఇంకొక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. నేను ఫ్రీజర్లో అయితే పెట్టను, మామూలుగా ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఇది వచ్చేసి ఒక 10 డేస్కి అయితే సరిపోతుంది అనమాట, కొంచెం కొంచెంగా యూజ్ చేసుకుంటూ ఉంటే. సెకండ్ కర్రీస్ ఉంటాయి కదా ఇంట్లో, వాటి కోసము మహానివేదనకి అయితే ఇలాంటివి అస్సలు చేసి పెట్టకూడదు. మనం ముందే చేసిలో పెట్టుకున్న కర్రీ మసాలాలు ఇవన్నీ వాడకూడదు. సో ట్రై చేసి చూడండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను.
పన్నీర్ స్నాక్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకున్నాను కడాయిలో. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గ్రీన్ పీస్, ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకొని 1 ప్యాకెట్ మిల్క్ అనమాట, 1/2 లీటర్ మిల్క్తో చేసుకున్న పన్నీర్ మీడియం సైజ్ ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. కొంచెము గ్రీన్ పీస్, పన్నీరు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో పన్నీర్ వచ్చిన తర్వాత కర్రీ బేస్ ఉంది కదండి, ఆ కర్రీ బేస్ 1 టీ స్పూన్ వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఆ కర్రీ బేస్ వచ్చేసి మొత్తం అంతటికి పట్టాలన్నమాట, ముక్కలన్నిటికీ. ముందు సాల్ట్ కూడా వేసుకున్నాను, నేను కొంచెం వేసుకున్నా, కర్రీ బేస్ లో సాల్ట్ ఉంది కాబట్టి పన్నీర్ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. మొత్తం అంతా పట్టిన తర్వాత కాస్త రోస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్ గా పన్నీర్ ముక్కలు అంతటికి కూడా ఈ కర్రీ బేస్ అనేది పడితే లోపలికి పెనట్రేట్ అయిపోయి లోపల నుండి కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో మొత్తం డ్రై అయిపోయేంతగా పన్నీర్ ముక్కలకి పట్టేసింది అన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను. కొంచెం టేస్ట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట, అందుకని పెరుగు వేసుకొని కొంచెం ఉడకాలి కూడా కదా పన్నీరు అండ్ గ్రీన్ పీస్, దానికోసం 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకున్నా. పెరుగు వాటర్ కలిసి కంప్లీట్ గా ఎవాపరేట్ అయిపోయేంత వరకు అయితే ఇట్లా వస్తుంది ఫైనల్ గా. ఇదేంటంటే మనము రోటీతో కూడా సైడ్ డిష్ గా పెట్టుకోవచ్చు, అంటే అదర్ గ్రేవీ ఏదైనా ఉంటే ఇది కూడా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్ గా, టీ టైమ్ స్నాక్ గా కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. కంప్లీట్ డ్రై కాదు, అట్లానే వెట్ కాదు, సెమీ అన్నమాట. సేమ్ ప్రాసెస్ లో ఈరోజు క్యాప్సికమ్ తో అన్నమాట. కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకున్నాను, కొద్దిగా షాజీరా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా. కొంచెం షాజీరా వేడెక్కిన తర్వాత 1 కప్ క్యాప్సికమ్ వేసుకున్నా. 1 కప్ అంటే 1 పెద్ద సైజ్ క్యాప్సికమ్ కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇందులో ఉప్పు, పసుపు వేసేసి కాస్త ఫ్రై చేసుకుంటున్నా. మూత పెట్టి ఫ్రై చేస్తే కనుక మెత్తగా అయిపోతాయి ముక్కలు అనేసి మూత పెట్టకుండానే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెము మెత్తపడ్డాయి, కొద్దిగా రోస్ట్ అయ్యాయి అనుకున్నప్పుడు 1 టీ స్పూన్ కర్రీ బేస్ వేసుకున్నా. కర్రీ బేస్ వేసుకుని ఆ కర్రీ బేస్ అనేది మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నిటికీ కూడా అంటేలాగా వేసుకుంటే చాలు. మనం ఇందులో కారం ఏమీ వేయనక్కర్లేదు, ఇంకా ఏ మసాలాలు, ఇంకా ధనియాల పొడి అని అట్లా ఏం వేయక్కర్లా. ఉప్పు, పసుపు చూసుకొని వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కర్రీ బేస్ వేసుకోవచ్చు. అయితే ఉప్పు కొంచెం జాగ్రత్తగా కొద్దిగా తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే కర్రీ బేస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది. సో మూత పెట్టకుండానే ఫ్రై చేశాను. కంప్లీట్గా ఇట్లా స్మెల్ అయితే పోతుంది. కొంచెం క్యాప్సికమ్ అయితే ముక్కలు ముక్కలుగానే ఉంటాయి అన్నమాట. పిల్లలు కదా కొంచెం తీసి పక్కన పెట్టేస్తారు అని చెప్పేసి నేను కొంచెం సన్నటి ముక్కలుగా తరిగి చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ నలిగిపోయింది. కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకున్నాను, షాజీరా అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నా. ఇంకే ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు వేసుకోవాల్సిన అవసరము, ఎందుకంటే అన్నీ కూడా కర్రీ బేస్లో ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఇంకేమి తెచ్చుకొని పెట్టుకొని చేయాల్సిన పనే లేదు అస్సలు. షాజీరా, కరివేపాకు వేసేసుకొని పన్నీర్ అయితే నేను ఒక 2 డేస్ అయింది పన్నీర్ ఇది చేసేసుకొని, దీన్ని ముక్కలుగా కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్ గానే కట్ చేసుకుంటున్నాను, స్క్వేర్ షేప్ లో చేసేసుకొని ఇంకా వేసేసుకుంటా. ఇదేంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తోటి చేసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్ కి ఇంత పన్నీర్ వచ్చింది. ఇది వచ్చేసి పన్నీర్ మౌల్డ్ లోనే చేసుకున్నాను నేను పన్నీర్ మౌల్డ్ లో ఈజీగా ఎట్లా చేయొచ్చు, ఈజీగా ఐ మీన్ పర్ఫెక్ట్ గా ఎట్లా చేయొచ్చు అనేది నేర్చుకున్నాను నేను. ఇంతకు ముందు ఆ పన్నీర్ మౌల్డ్ తెచ్చుకున్నప్పుడు అయితే నాకు కొంచెం కష్టంగానే అనిపించింది, అంత గట్టిగా రావట్లేదు అని చెప్పేసి. సో ఇందులో చేయాల్సిన టెక్నిక్ అయితే నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏదైనా వీడియోస్ లో నేను షేర్ చేస్తాను ఎట్లా చేశాను అనేది. చాలా బాగా ఫ్లఫీగా బాగా వచ్చింది. ఒక 2-3 డేస్ కి కానీ మనం పన్నీర్ నిలవ పెట్టుకోవాలి అని అనుకుంటే కంటైనర్ లో వాటర్ పోసుకొని ఆ వాటర్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ డేస్ అవుతున్నాయి అనుకుంటే ఒక 2 days వన్స్ వాటర్ చేంజ్ చేసి వేసుకోవడం అయితే మంచిదన్నమాట. మరీ ఎక్కువ డేస్ కి నిలవ పెట్టుకోకుండా మాక్సిమం ఆఫ్ 1 వీక్ అనమాట, ఇక అంతకన్నా పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే పన్నీర్ లో మనకు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటది అనమాట ఎక్కువ రోజులు నిలువ ఉంటే. ఒక వారానికి మాత్రమే టార్గెట్ గా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ పన్నీర్ అయితే ముక్కలు ఇందులో వేసేసుకున్నాను కదా, నూనె నెయ్యి కలిసిన దీంట్లో కొంచెం ఆ షాజీరా, కరివేపాకు వేడెక్కిన తర్వాత వేసుకున్నా. ఇందులో ముక్కలకి, ఈ పన్నీర్ ముక్కలకి కొంచెం పట్టడం కోసం అనేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్నా, ఎక్కువ కాకుండా, కర్రీ బేస్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఈ పన్నీర్ ముక్కలంతా కూడా కొంచెం ఎక్కువ వేగకూడదు, మళ్ళీ గట్టిగా అయిపోతాయి, గ్రేవీలో గట్టిగా అయిపోతే బాగుండదు. కొద్దిగా వేగిన తర్వాత
ఒక కప్ అన్నమాట. ఒక కప్పు ఈ గ్రేవీ వేసుకున్నాను నేను, ఆల్ పర్పస్ గ్రేవీ. ఇదైతే ఇంత పలచగా లేదు. నేను కొంచెం వాటర్ కలిపేసి వేసేసుకున్నాను. ఎందుకంటే ఇంక అయిపోయింది బాటిల్‌లో. సో, కొంచెం వాటర్ కలిపేసి ఇందులో ఇంక వేసేసుకున్నాను. కొంచెం చిక్కగానే ఉంటది. ఇంక అది కంప్లీట్‌గా పన్నీర్ అనేది ఆ గ్రేవీలో బాయిల్ అవుతూ ఉంటది కదా! కుక్ అవుతూ, ఈలోపు నేను మిక్సీ వేసుకుంటున్నాను. ఒక టేస్ట్ ఎన్హాన్సర్ అన్నాను కదా! అది. మీగడ ఉంటది గదండీ! పెరుగు మీద మీగడ గాకుండా పాల మీద మీగడే. ఆ పాల మీద మీగడను ఒక 10 జీడిపప్పులు కలిపి నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసి పేస్ట్ చేసేసుకున్నాననమాట. అంటే ఇట్లా మిల్క్ లాగా అయిపోయాయి. ఇది యాడ్ చేసితే ఎంత ఫ్లేవర్ ఎంత మారిపోతదో తెలుసా? రెస్టారెంట్ టేస్ట్ వచ్చేస్తది మీకు. మీరు రెస్టారెంట్‌లో పన్నీర్ మసాలా, ఇది కడాయి పన్నీర్ అని, పన్నీర్ బటర్ మసాలా అనేసి ఇలా ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి ఎంత ఫ్లేవర్‌ఫుల్‌గా బావుంటాయి కదా! కమ్మగా ఉంది అన్నట్టుగా అనిపిస్తది గదా! అదే ఫ్లేవర్ వచ్చేస్తది. ఇది ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ మీద ఉన్న మీగడే అదీను జీడిపప్పులు కలిపి పాల్లాగా పేస్ట్ చేసేసుకొని, వేసేసుకొని ఇంక ఇందులో ఉడకనివ్వడమే. కొంచెం ఉప్పు, కారం ముందేసాం కదా! ఇంకా కావాల్సిన ఉప్పు, కారం అంతా కూడా కర్రీ బేస్‌లో ఉండి మొత్తం అంతా కూడా కరెక్ట్‌గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా కొంచెము కసూరి మేతి వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకునే అలవాటుంది, అవైలబుల్‌గా కూడా ఉంది అనంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. సో, మరో మంచి సాత్వికాహారం రెసిపీతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.